భారత్ చైనా సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? శాంతి మంత్రం జపిస్తూనే డ్రాగన్ దేశం వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతోందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. జమ్మూ కాశ్మీర్లోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్గామ్ వ్యాలీపై చైనా కన్నుపడింది. అక్కడ అక్రమంగా రోడ్లు, మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తోంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా చైనా బుకాయింపులకు దిగుతోంది. అసలు ఏంటి ఈ షాక్స్గామ్ వ్యాలీ వివాదం? చైనా ఎందుకు అక్కడ పాగా వేయాలని చూస్తోంది? దాదాపు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన షాక్స్గామ్ వ్యాలీ చారిత్రక ఆధారాల ప్రకారం భారత్లో అంతర్భాగం. అయితే 1963లో పాకిస్తాన్ అక్రమంగా తన ఆధీనంలో ఉన్న ఈ భారత భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది. నాటి నుండి ఈ భూభాగం వివాదాస్పదంగానే ఉంది. తాజాగా అక్కడ చైనా యుద్ధ ప్రాతిపదికన రహదారులు నిర్మిస్తోంది. దీనిపై భారత్ నిలదీయగా అది తమ భూభాగం, అక్కడ తాము ఏం చేసుకున్నా ఎవరికీ సంబంధం లేదంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ పేరుతో భారత భూభాగం గుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఢిల్లీ ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనా వైఖరి ఎప్పుడూ ద్వంద్వంగానే ఉంటుంది. ఓవైపు కాశ్మీర్ సమస్యను భారత్ పాక్ మధ్య చారిత్రక వివాదమని, దీనిని ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించుకోవాలని సలహాలు ఇస్తుంది. కానీ అదే వివాదాస్పద ప్రాంతంలో పాకిస్తాన్తో కలిసి ప్రాజెక్టులు చేపడుతూ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది. సిపెక్ ప్రాజెక్టులు కేవలం ఆర్థిక అభివృద్ధి కోసమేనని చైనా చెబుతున్నప్పటికీ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసమే ఈ రహదారులను నిర్మిస్తున్నట్లు రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్కు అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ కు అతి సమీపంలో ఈ నిర్మాణాలు జరగడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా కుతంత్రాలకు భారత్ ఈసారి చాలా గట్టిగా సమాధానమిచ్చింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశంలో విడదీయలేని భాగాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. తమ ప్రాదేశిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యకైనా భారత్ వెనకాడబోదని తేల్చి చెప్పారు. తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో షాక్స్గామ్ వ్యాలీ అంశాన్ని తెరపైకి తెచ్చి చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో సైన్యం ఇప్పటికే అప్రమత్తమైంది.